మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కీలక నిందితుడు వరుణ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఏవన్గా ఉన్న కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా వరుణ్ ఉన్నాడు. లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్ ను కీలక వ్యక్తులు దేశం దాటించేశారు. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు. ఇవాళ రేపు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఆల్రెడీ 12 డబ్బాల్లో 11 కోట్లు లభించాయి అండ్ ఇంకా చాలా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈలోపు వరుణ్ అనేటువంటి కీలక వ్యక్తి అరెస్ట్. ఏం జరుగుతోంది ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో? ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రమణ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా సిట్ అధికారులు కూలంకషంగా సెల్ టవర్లు అలాగే ఫోన్ ఆధారంగా కూడా ప్రధానంగా ఎక్కడెక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి వీటన్నిటి కూడా 330 పేజీల ఛార్జ్ షీట్ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని కూడా ప్రస్తుతం అయితే కోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు ఏపీ సిట్ అధికారులు. అయితే దీంట్లో A1 గా ఉన్న కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా వరుణ్ ఉన్నాడు. అంటే ఈ కసిరెడ్డి దగ్గర నుంచి కూడా డబ్బులు ఎంతెంత ఎవరెవరు పంపించాలి, ఎక్కడెక్కడ రహస్యంగా దాచాలి, ఈ విషయాలన్నీ కూడా వరుణ్కి కీలకంగా తెలుసు. అయితే గతంలో కూడా మిథున్ రెడ్డిని కసిరెడ్డిని వీళ్ళందరినీ పరిశీలించి ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా సిట్ అధికారులు జ్యుడిషియరీ సమక్షంలోనే ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా కీలకమైన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అంటే విడివిడిగా కూర్చోబెట్టి ఒకరికి తెలియకుండా ఒకరికి అసలు ఎలా జరుగుతుంది ఏంటి పరిస్థితి కూడా కీలకంగా వాంగ్మూలం చేశారు. ఈ వాంగ్మూలం ఆధారంగానే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వెయిటింగ్ కూడా జరిగింది. అయితే గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి దీంతో ఎటువంటిది తెలియదని మెజిస్ట్రేట్ ముందు చెప్పినప్పుడు కూడా దీనిపైన విచారణ వాయిదా పడింది. ఈ విచారణలో భాగంగానే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి కూడా కీలకమైన అంశాలను వెల్లడించారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీరందరి వాంగ్మూలం అంటే ఏదైతే ఈ కేసులో లిక్కర్ కేసులో కూడా వీరందరూ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అయితే 8 మంది కూడా ఇతర దుబాయ్ వదిలి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా మర్యాదపూర్వకంగా రప్పించేందుకు కానీ లేదా దేశద్రోహం కింద అక్కడి నుంచి పంపించేందుకు కానీ ఇప్పటికే అంతర్జాతీయ ఎంబసీతో కూడా విజయవాడ అధికారులు పోలీస్ అధికారులు తద్వారా ఏపీ గవర్నమెంట్ ద్వారా సమాచారం అందించడం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు. ఈ A1 గా ఉన్న కసిరెడ్డి గ్యాంగ్ లో ఇతనే గ్యాంగ్స్టర్ గా ఉన్నాడు. డబ్బులు ఎవరెవరు పంపించాలి, ఏమేం చేయాలి అనేదంటే కూడా కీలకంగా ఉన్నాడు. ఇప్పటికే ఇదే నేపథ్యంలోనే ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ లో ఫామ్ హౌస్ లో కూడా 11 కోట్లు ఉన్న డబ్బులు బాక్సులను కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా కేవలం దీని ప్రకారమే ఏదైతే కోర్టు ఆదేశాల ప్రకారమే సీజ్ చేస్తామని అయితే ఇతన్ని నిందితుడిని అక్కడ కోర్టులో హాజరు పెట్టి అతన్ని వారెంట్ మీద విజయవాడ తీసుకొచ్చి మళ్ళా జిల్లా జైలుకు తరలిస్తామని చెప్పేసి మాత్రం సిట్ అధికారులు అంటున్నారు. ఇవాళ రేపు కానీ అంటే ఇతను ఇచ్చిన ఆదేశాన్ని బట్టి వరుణ్ చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ రోజు రేపు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. కొన్ని విలువైన పత్రాలతో పాటుగా ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నదానిపైన కీలకంగా సమాచారం సేకరించే అవకాశం ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.